ఫిక్స్ చేద్దామని. మీరెంత వేస్తున్నారు? 5. అబ్బాయి చదువుకా? అబ్బాయికి ఇంకేసినా రాదు, అమ్మాయికి వేయకపోయినా వస్తుంది, అందుకే దాని పెళ్లి కోసం. ఆహా. ఏమిటి సార్ హడావిడి? మీరు వేసిన 5 లక్షలతో మా డిపాజిట్స్ మొత్తం 1500 కోట్లు అయ్యాయి. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? రిసీట్ ఇస్తాం. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రూట్లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి, సత్యం. అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. రే లాలా, కారణంగానే టైర్లు, బ్రేకులు, సీట్లు, స్టీరింగే కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్. అది కంటికి కనపడదు, అది లేనిదే కారు నడవదు. నేను పెట్రోల్. లలా, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. టైం సరిపోద్దా? సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయలు BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా? థాట్లైనా రిచ్గా ఉండన్నానా, ఫ్రీయేగా. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటేమిటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు బెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే, నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేస్తురుగా, అసలు వీళ్ళు కళ్ళు మంచి కావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా. సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా గానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు, సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రే ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బాగా నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు. ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ చేశాను. ఇరిటేషన్ వచ్చింది. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నాడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి ఇంతకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక ముహూర్తాలు లేవు, ఊరిక లగేజ్ లేదా, మొహల్ దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. బాణం వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు, కోసేస్తే దేనికి పనికిరాడు. ఎన్ని మర్డర్లు చేశాడు? 4 జీపులేసి తీసుకొస్తున్నారు. పోలీస్ బడి దిగే ప్రతి వాడు క్రిమినలే కావక్కలేదు, విఐపి కూడా అవ్వచ్చు. అబ్బో, ఎనలేని తెలివితేటలు ఉన్నోడివి. కథ పెద్దోళ్ళ మాట వినొచ్చుగా, పైకొత్త. ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటన్నా? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు.
ఈడెక్కడ పుట్టాడండి బాబు? గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. హలో. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ. సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. మరి ఈడు? నిహాల్. ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. నా సింటి పొట్లు కొట్టేశారు. ఏంటి బావ అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పిన్నీసులు కూడా. అన్ని ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసి ఉండరు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింటలా? లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలక మాసుడు. ఎందుకు రాలే? ఆడికి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు చచ్చిపోయింది. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే దేరి కూతురు గెటప్పే మారిపోయింది. నాతో పాటు ప్రెస్ మీట్ కి రాపోయావు బాగుండేది. మమ్మల్ని బయటికి పంపిస్తే ఇక్కడికి కూడా రావు. హలో. పేరు సత్తార్, 6 అడుగులు ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకున్నాడు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. దిగ్పడక కానీ నువ్వు చంపేసిన సత్తార్ గారి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. గన్ ఉంది కదా అని కాల్చాడు, ఆఫీస్ ఉంది కదా అని పిలిచాడు. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? వాడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్ అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో. నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడు అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని? రిస్క్ కాదు, ఈగో. ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. బిట్టు గడికి ట్రావెల్ మూర్తే హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? మీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అదిగా స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేమొచ్చాం. ఏమైనా దొంగ దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడితే. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపైన వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తి గాని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు ఆడిని పట్టుకోవాలి. కరెక్ట్. నేనేం చేయను? మూర్తి, లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఇన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చినా
మనల్ని పట్టుకునే తెలివితేటలు ఈ పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. దీనికోసం బిట్టుని చంపుతావురా? చంపగలవా? అంత దమ్ముందా? ఎవడూ లేనప్పుడు నా తమ్ముణ్ణి చంపడం అనుకుంటున్నావురా? 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకు కన్నాలేశారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. రేపో మాపో నువ్వు పోతావు. నువ్వేమన్నా అస్ట్రాలజర్వా? నేనెప్పుడు చేస్తానో చెప్పడానికి? ఈ రోజు నేను నీ జాతకం చెప్తాను. నీ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం శవాలు నీతోనే మోయిస్తాను. నీ భుజాలు బలంగా ఉండాలి. సార్, సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటగానుగా ఉంది. సార్, నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడే సార్ రివర్స్ జరుగుతుంది. దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులకు టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పొద్దునకల్లా వదిలేశారు సార్. నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురా? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్? వాడే అరుస్తున్నాడు. వాడి గొంతుంది అరుస్తాడు, వీడికి ఫ్యామిలీ ఉంది జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్ గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో డబ్బున్నోడు గన్నున్నోడు నో ఇంటానికి ఇష్టపడరు. ఇది ప్లానింగ్ అంటే. బావా, ఎవడైనా ఇంట్లో కత్తి పెట్టుకుంటాడు, గన్ పెట్టుకుంటాడు. నువ్వు గ్రెనేడ్కి పిన్ని పీకి దాని మీద కూర్చున్నావు. ఇలాంటి వాడిని తెచ్చి పెట్టుకున్నావు ఏంటి బావా? పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు జోడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరిప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. మెరుస్తుంది, పేలుతుంది కూడా. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. ఆహా, అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడడం చాలు. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఏంటి? ఫోన్స్. మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్ గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు లక్షలు దొబ్బావు. అరే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు శంక నాకు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైన్ వేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామెంట్ చేయకూడదు. తప్పు, తప్పది. నా మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? తప్పు. 1500 కోట్లు రా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే.
వాడిని కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాడిని చంపావు, మరి నిన్నేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. వద్దున్నా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? భయపడటంలోనే పడటం ఉంది, మనం పడద్దు. అది కాదురా, ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం ఆల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. చూడమ్మా, మా వాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రుల్ని మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులా అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర మీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లెక్కడరా? రైట్ తిరిగి స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? 0 సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం నన్ను కొట్టింది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు? మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. పన్నడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తూ ఉండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది. నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నా ఐశ్వర్యం అంటే అది నువ్వు తెచ్చే 1,00,000 కన్నా 1,00,00,000 రెట్లు గొప్పది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైను ప్లాట్ఫారం మీద ఆగదని లాజిక్ తెలిసి నీకు 2 గంటల్లో 10,000కు ₹1,00,000 వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వదని తెలియదురా. అలా 2 గంటల్లో నిజంగా 1,00,000 వస్తే 80 ఏళ్లకి రావాల్సిన మీ నాన్న ఇలా 50 ఏళ్లకి హాస్పిటల్కి వస్తాడు. అది స్పీడ్గా వస్తే ఇది స్పీడ్గానే వస్తుందిరా. ఆలోచిస్తుంటే నీకు బిట్టుకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. నీకు 1,00,000 కావాలి, వాడి కోట్లు కావాలి. అంకెల్లోనే తేడా, ఆలోచనల్లో కాదు. నాన్న కోపం వచ్చిందా? ఎక్కి చూపించు. మార్చిలో ఒక లెక్క రాలేదు, ఫెయిల్ అయ్యావు. సెప్టెంబర్లో మళ్ళీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావు? ఈ లోపల ఏం నేర్చుకున్నావు? మార్చికి సెప్టెంబర్కి తేడా చూపించు. ఏం చేయమంటావు నాన్న? ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం కడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి, చూపించు. మొత్తం 1,500 కోట్లు తెచ్చి చూపించు. అప్పుడు చెప్పు, నేను వేరు బిట్టు వేరు అని. తీసుకొస్తాను నాన్న. నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈసారి నాకన్నా 24 గంటల ముందే ఆలోచించాడు. అందుకే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, నా చెల్లెలు వాడి దగ్గర ఉంది, నేను లాకప్లో ఉన్నాను. అయినా వదలు సార్, కొడుకుని నేల నాకు ఇచ్చేస్తాను. ఎలా రా? 1,500 కోట్లు. బిట్టు, నా 750 మర్చిపోగా. ఇప్పుడే తీసుకో. డబ్బులు అడుగుతాడు, ఇస్తే తీసుకోవడం కూడా తెలియదు. కాబట్టి వీడిని చూస్తే అనిపిస్తోంది డబ్బు సంపాదించడమే కాదు, మోయడం కూడా కష్టమే. ఈ టైంలో వీడెందుకు చేశాడు?
వాడు చేయలేదు, చేయించాడు. ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఆడేమైనా హెలికాప్టర్ ఓనరా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. హలో రేయ్, నీ ముందు ఎవడున్నాడు? ముందు ఎవడో కైలాసగిరి కజిన్లో ఉన్నాడు బావా. ఏం చేస్తున్నావు? టీ తాగుతాను బా. అది ఆడ మొహం మీద కొట్టు. గొడవ అవుతున్నాము. మొహం మీద కొట్టు. స్టూడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ లో పోటీకెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. ఆ రూట్ ఖాళీగానే ఉందిగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? తిప్పేశాడు వెహికల్ ఇప్పుడు రైట్ జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావా వాడిని? బిట్టుగాడు అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా. అక్కడెలా పెట్టావరా? ఇలా నన్ను కాల్చి దించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ని. ఆడెప్పుడు టాప్ లోనే ఉండాలి. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్క లేదరా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేసి విని నన్ను వదిలే. నీ చెల్లెకూడదో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపొచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని. ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ఆఫీసర్. వీడు చంపేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి చాలు, పారిపోను. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూమో, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఇలాంటి ఏదోకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. సార్ ఉన్నారా? అవునరా, ఈ మధ్య నువ్వేమన్నా జ్యోతిష్కం నేర్చుకున్నావా? నీ చెల్లెలు ఇక్కడే ఉందన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా? వాడేగా సార్ చెప్పింది. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. వైజాగ్ లో సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. ఇంత టెన్షన్ లో అదెలా తట్టిందిరా నీకు? క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఎరా ఇంటర్వ్యూకా ఎంత ఇస్తారు? వస్తే 25,000. ₹1,00,000 సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాటు ఊడిపోద్ది. నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ₹100 తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్లసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.